సో గైస్ వర్ష ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చింది. మొత్తం తెల్లగా వచ్చింది అనమాట స్కూల్కి వెళ్ళి వచ్చి, మొత్తం చెమట. సో గైస్ ఫైనల్లీ టీవీ అయితే ఫిట్ చేసేసినాం. దా కో చూడండి ఎట్ల వరకు వస్తున్నాయో. దా సో గైస్ మేమైతే ఇవాళ కూరగాయల విత్తనాలు అయితే నాటుతున్నాం. సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. సో ఇవాళ మార్నింగ్ టైం వచ్చేసి 8 అవుతుంది. నేను ఇప్పుడే లేచిన, ఎందుకంటే కొంచెం బాగా నీడది వచ్చేసింది అనమాట. సో ఇంకా వర్కౌట్ చేయలే. సో వర్కౌట్ చేసి ఈరోజు మన డేని అయితే స్టార్ట్ చేసేద్దాం. Sometimes I get so mad, there's no controlling me. My thoughts get so bad, I'm like, I might grab a bat, I don't know. My wrath, my blood boils over like, oh God, here goes. I lost all feeling from my head to my toes. You said some shit that I can't let go, so just stay tuned for the rest of the show. So have you ever... సో గైస్ నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినా. గైస్ మమ్మీ అయితే ఇక మార్నింగ్ టీ అయితే పెడుతుంది. సో ఇక టీ అయితే తాగేసిన. సో గైస్ మా చెల్లె పొద్దున ఇగో చదువుకుంటుంది, మళ్ళీ ఫోన్లో చూసుకుంటా భయో అనుకుంటా. చూడండి. సో గాయస్ మీ అందరికి తెలిసిందే, మేమైతే నిన్న హాల్లో ఒక లైట్ అయితే పెట్టించినాము. ఆ లైట్ అయితే చాలా బాగుంది. ఒకసారి చూపిస్తా చూడండి. సో గాయస్ చూడండి, మా హాల్లో లైట్ ఎంత బాగుంది, చాలా బాగా సెట్ అయిందనమాట. హాల్లో లైట్ చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది. సో గైస్ ఈరోజు మేమైతే టీవీ అయితే ఫిట్ చేపిస్తున్నాము ఇక్కడైతే. సో నేను ఫోన్ చేసినాము, అతను ఈరోజు వస్తాను చెప్పిండు. సో ఇంకా రాలేడు, ఒకసారి ఫోన్ చేయాలి. సో ఈ ప్లేస్ అయితే టీవీ అయితే ఫిట్ చేపిస్తాం. సో టీవీ ఫిట్ చేసినప్పుడు అయితే మీకైతే చూపిస్తా చూడండి. సో గైస్ నేనైతే ఇప్పుడు టీవీ అతనికి అయితే కాల్ చేస్తున్నా. హలో అన్న. అన్న ఎంత టైం పడుతుంది? ఓకే అన్న. సో ఇంకొక 1 అవర్ అయితే వస్తాడు. వచ్చినక్కడైతే వర్క్ అయితే స్టార్ట్ అయితే మీకైతే చూపిస్తాను. సో గైస్ నేనైతే ఇప్పుడు పాతినికి అయితే వచ్చిన. సో ఎందుకంటే ఈ టీవీ అయితే తీసుకెళ్ళాలి ఇప్పేసి. సో గైస్ ఇంకా ఈ బయట చెత్తిరి కూడా తీసుకెళ్ళాలి ఇప్పి. కోళ్ళు అయితే ఇంట్లోకి వచ్చినాయి. పాపం మా వీడికి తిండికి ఫుడ్ లేదు. సో పాపం మా వీడి కోసం కొన్ని నూకలు అయితే వేస్తాను నేనైతే. చలో గైస్ ఇక నూకలు అయితే తీసుకొచ్చేసిన, వీడైతే వేసేస్తున్నా బయట. అవి వచ్చి తింటాయి ఇక. దా కో చూడండి ఎట్ల వరకు వస్తున్నాయో. దా సో చూడండి పాపం ఇప్పుడు ఈ కోళ్ళన్నీ బాగా ఆకలి మీద ఉన్నాయి అనుకుంటా, మంచిగా తింటున్నాయి చూడండి. సో గాయస్ చూడండి, ఇవన్నీ అయితే టీవీ అయితే తిప్పుతుండో, మా డాడీ అయితే సైడ్కి అయితే పట్టుకున్నాడు. గాయస్ టీవీ అయితే తిప్పేసి బెడ్ మీద పెట్టినాం. సో మొత్తం దుమ్ము ఉన్నది, ఫస్ట్ దీన్ని దులపాలి. సో గాయస్ టీవీ మీద చాలా దుమ్ము ఉంది, అందుకోసం మా డాడీ బ్రష్తో అయితే క్లీన్ చేస్తుండు టీవీని. సో గాయస్ ఇక ఇంటికైతే టీవీ అయితే తీసుకొచ్చేసినాం. సో గాయస్ ఇవన్నీ అయితే ఫస్ట్ డిష్ అయితే ఫిట్ చేస్తుండు. సో గాయస్ ఇక చూడండి, అక్కడైతే ఫిట్టింగ్ అయితే నడుస్తుంది, మొలలు అయితే కొడుతుండు. సో గైస్ ఫైనల్లీ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సిగ్నల్ అయితే చెక్ చేస్తారు. సో గైస్ బయట అయితే అయిపోయింది, ఇప్పుడు ఇంట్లో అయితే ఫిట్ చేస్తారు. సో గైస్ ఫైనల్లీ టీవీ అయితే ఫిట్ చేసేసినాం. చూడండి కరెక్ట్గా ఫిట్ అయిందనమాట. కొంచెం అటు ఇటు కాకుండా బరాబర్ ఫిట్ అయిపోయింది, టెన్షన్ లేదు మాకైతే. సో బాగా రోలయ్యా టీవీ కూడా. ఆ ఇంట్లో కూడా దాదాపు 3 to 4 months టీవీ అయితే ఊర్లే, మొత్తం ఇదే పని మీద ఉండే ఇల్లు గురించే. సో ఫైనల్లీ ఈరోజు టీవీ అయితే ఫిట్ అయిపోయింది. సో బ్యాలెన్స్ చేపిస్తున్నాం మంచిగా, మన ఇష్టమైన డోరేమాన్ చూద్దాం. సో గైస్ చూడండి బ్యాలెన్స్ అయితే వచ్చేసింది. సో గైస్ ఇక నేనైతే స్నానం అయితే చేసేసిన. సో గైస్ ఇవాళ మమ్మీ బీరకాయ కర్రీ అయితే వండుతుంది. సో ఇక బీరకాయ కర్రీతోనైతే అన్నం అయితే తినేస్తున్నా. సో గైస్ వర్ష ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చింది. చూడండి మొత్తం తెల్లగా వచ్చింది అనమాట స్కూల్కి వెళ్ళి వచ్చి, మొత్తం చెమట. సో గైస్ మేమైతే ఇవాళ కూరగాయల విత్తనాలు అయితే నాటుతున్నాం. సో ఫస్ట్ది పాలకూర, సో సెకండ్ది గోడు చిక్కుడుకాయ ఇది చిక్కుడుకాయ అనమాట. సో చిక్కుడుకాయ 2 ఉన్నాయి. సో 2 మోడల్ ఉన్నాయి అనమాట, 2 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఇంకోటి. సో మమ్మీ అయితే అక్కడ అంతా చేస్తుంది, చూపిస్తాం.
సో గైస్ మేమైతే ఇప్పుడు విత్తనాలు ఈ ప్లేస్లో అయితే నాటుతున్నాం. ఇది మొత్తం బంక మట్టి. సో గైస్ మా అమ్మ అయితే ఇగో ఒక్కొక్క పొక్క తవ్వకుండా అక్కడ వరకు అయితే వెళ్తుంది. సో అందులో మనం విత్తనాలు అయితే వేయాలి. గైస్ నేనైతే ఇప్పుడు ఈ గోరు చిక్కుడుగా ఇత్తులు అయితే నాటుతా. సో చూడండి. Thinking about somebody else. అట్లా కాదు ఇట్లా పోయి సార్లు మొత్తం పోసి సాలిగా ఏమన్నా గంట ఉంటాయి కదా అట్లా వస్తుంది ఏమది వద్దు అడ్డు అట్లా ఇప్పుడు ముల ఎట్లా అరే గిట్లా అంటున్నా అంతే, కొంచెం మట్టి కూర్చుండేలా పెట్టింది అట్లా. అట్టి కాదు పుట్టి కాదు. సో గైస్ ఇక విత్తనాలు నాటినాం కదా, మా అమ్మ అయితే మొత్తం వాటర్ పడుతుంది. వాడికి వాటర్ కావాలి కదా, సో మొత్తం వాటర్ పడుతుంది. గైస్ నేనైతే ఇప్పుడు ఓపో రెనో 14 పవర్ చూపిస్తా. సో ఇక్కడ ఒక 3 ఉంది కదా, సో దాన్ని అయితే నేను జూమ్ చేసి రికార్డ్ చేసి మీకైతే పెడతా చూడండి. నేనైతే ఇప్పుడు జూమ్ చేస్తున్నా చూడండి. షేక్ అవుతుంది బట్ మెల్లగా జూమ్ చేయాలి. దగ్గరకు వచ్చేసాను చూడండి గైస్ ఎంత క్లియర్గా ఉందో. చూడండి ఫోన్లో ఎంత క్లియర్గా అనిపిస్తుంది నాకైతే. సో గైస్ నైట్కి అయితే దొండకాయ కర్రీతో అయితే అన్నం అయితే తినేస్తున్నా. సో గైస్ టైం ఏమో 10 అవుతుంది. సో మా అమ్మ అయితే ఇప్పుడు మిషన్ కుడుతుంది. బ్లౌజ్ ఇచ్చేటుందిరా. బ్లౌజ్ ఇచ్చేడుతుందా? అయిపోతే ఇంకొక 2-3 గంటల అయిపోతుంది నాకు. నాకైతే ఇటు వస్తుంది, నేను పడుకుంటా. సో గైస్ ఈ రోజు బ్లాగ్ ఇంతే. రేపే బ్లాగ్ లో కలుసుకుందాం. బాయ్ అందరికి.